అపూర్వమైనటువంటి భరోసా మేము కోరుతున్నాం సార్. ఓకే ఓకేనా? ఫోటోలు ఈ నలుగురిని తీయడమే కాదు, ఇక్కడిది ఆ కూర్చున్న వాళ్ళు అటు నుంచి ఇటు ఎంత అందులో ఉన్న వాళ్ళందరినీ ఫోటోలు బంధించు. అర్థమైంది? నన్ను తీయడమే కాదు, చుట్టాను ఫోటో. మీరు 2 రోజుల నుంచి పడండి. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? కూర్చున్న వాళ్ళు 3 రోజులు. ఓకే, టిటిడి అటవీ కార్మికుల యూనియన్ తరపున మా సర్వీసులు రెగ్యులర్ చేయాలని చెప్పి టిటిడి యాజమాన్యం చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయాలని చెప్పి 1160 రోజులు దగ్గరగా 3 సంవత్సరాల పైబడి పట్టు విడువని పోరాటం చేస్తున్నటువంటి మీ అందరికీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున అభినందనలు తెలియజేస్తున్నా. మీ పోరాటం సక్సెస్ కావాలని చెప్పి కోరుతున్నా. మీ న్యాయమైన డిమాండ్ని ఈ టిటిడి యాజమాన్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఎంతమంది కార్మికులు ఇన్ని రోజుల పాటు మీ ఆఫీసు ముందు ఇంత యాజిటేషన్ చేస్తూ ఉంటే, నేను అప్పుడప్పుడల్లా మన మురళి టీవీ డిబేట్లో చెప్తుంటాడు, చాలా రాతల్లో చెప్తుంటాడు, ధర్మాన్ని అది ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని చెప్పి చాలాసార్లు ఈ మాట చెప్పడం అనేది మనం విన్నాం. మరి అలాంటి టిటిడిలో మరి ఏ ధర్మం రాజ్యం వెళ్తుందో ఈ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాలి, అంతేనా? ఇప్పుడు ఆయననా ఈయన పరిష్కరించాల్సిన ఆయన తెల్లాలేస్తే ప్రతిరోజు ఆ గుడి దగ్గర పోయి అక్షంతలు వేయించుకుని పోతుంటాడు. మరి మీ సంగతి ఏంటి? మహిళా కార్మికులు ఉన్నారు ఇందులో? ఉన్నారా? ఈ 360 మహిళా కార్మికులు ఉన్నారు లేదా? ఉన్నారా? సరే, మరి నేను మొన్న మురళికి ఫోన్ చేసి, ఏం మురళి, టిటిడికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఏంటి, ఏదైనా ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలిసిన ప్రశ్నలు ఏమున్నాయని అడిగాను. అడిగితే మొదట మీ అటవీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్య చెప్పండి. అది చెప్తే ఆ సమస్య మీద ఇమీడియట్గా ఒక ప్రశ్న తయారు చేసి నేను పంపించాను. ఆ ప్రశ్న వస్తే అడుగుతా. కానీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలే జరపడం లేదు కదా. మీరు శాసనసభ, శాసన మండలి అంటే వాళ్ళు కూర్చుని ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ చర్చించేస్తారని మీరు అనుకుంటారు. వాళ్ళ భాగవతాలు నీ యొక్క నా యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ఆ సభలు కాదు. అర్థమైందే? మొదట మీరందరూ ఓటేసి ఆడికో ఈడికో ఆడికో ఓటేసి గెలిపిస్తుంటారు. గెలిచినోడు అందరూ ఆడి వ్యవహారం చక్కబెట్టుకుంటారు. దోచుకోవడానికి రాజకీయాలు ఒక వ్యాపారం అయిపోయినాయి. అంతే కదా? అంతేనా కదా? ఇంకా నా మాటల్లో చెప్పాలనంటే సరిగా వింటున్నారు అందరూ? కాదు, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఎవడు ఎక్కువ దోచుకోవాలనే దానికోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు తప్ప. అర్థమైందా డైలాగు? రాష్ట్రాన్ని, దేశాన్ని ఓడి ఎక్కువ దోచుకోవాలి అనే దానికోసం జరిగేటువంటి ఎన్నికలు తప్ప నీకు నాకు ఊడిగం చేయడానికి, సేవ చేయడానికి వ్యవహారం కాదు.
ఇది అర్థం కావాలి, ఈ రాజ్యం అర్థం కావాలి. ఈవేళ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు, ఆశాలు, మున్సిపల్ కార్మికులు, ఏంటి మొత్తం పరిశుద్ధి కార్మికులు, సమగ్ర శిక్ష సిబ్బంది మొత్తం వీళ్ళందరూ రోడ్డెక్కి మరి ఆనాడు నువ్వు పాదయాత్రలో హామీ ఇచ్చావు కదా, రెగ్యులరైజేషన్. ఇప్పుడు మీ సమస్య కూడా రెగ్యులరైజేషన్ కదా, అదే కదా మురళి చెప్పింది. నేను అట్రాక్ రాశాను. టీటీడీ యాజమాన్యంలో ఎంత మీరు రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పిన మాట వాస్తవమేనా? టీటీడీలో అటవీ కార్మికులను ఎంతమందిని రెగ్యులరైజేషన్ చేశారు, ఇంకా ఎంతమందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది అని ఒక ప్రశ్న తయారు చేసి పంపించాను. నా ప్రశ్న వస్తుందో లేదో నేను చెప్పలేను, వస్తే అడుగుతాను, రాకపోతే మాట్లాడడానికి అవకాశం ఉండదు. వస్తే మీ వివరాలన్నీ తీసుకుని మురళి రాసిన వ్యాసంలో ఉన్నటువంటి సమాచార వ్యవహారం తీసుకుని నిర్దేశిస్తాం. అంటే మనం అడిగినంత మాత్రాన వాళ్ళు ఏదో స్పందించేసి సమాధానం చెప్పేసేవారు. అక్కడ కూడా తప్పుడు సమాచారం, తప్పుడు వ్యవహారాలు చెప్తూ ఉంటారు. అది పరిస్థితి. అయినా మనం ప్రశ్న అడగాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. ఇందులో న్యాయం ఏంటో చెప్పాలి. 360 మంది పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలు కూడా సర్వీస్ లేనటువంటి జూనియర్లని నీ పార్టీ అనుకున్న వాళ్ళని, నీ రాజకీయాలకు అనుకున్న వాళ్ళని రెగ్యులరేషన్ చేసావు. అంతేనా? అది పరిస్థితి. మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళు అంటే నీ ప్రభుత్వానికి న్యాయం ఉందా? 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి కదా, ఒక సమదృష్టి ఉండాలి కదా రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఏమిటిది? నేను ఉదయం ఏదో టీడీ వైసీపీ ఎమ్మెల్యేలకి, వైసీపీ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి వారానికి 6 రోజులు అటు దర్శనానికి లెటర్లు వచ్చు. వారానికి 6 రోజులు ఇంకా శుభదినాల గేట్లుగా ఇవ్వచ్చు. అలాగే ఎంతమందినైనా కోడేసుకుని తీసుకెళ్ళచ్చు. కానీ నేను పీడిఎఫ్ ఎమ్మెల్సీ అనుకోండి, నాకు 4 ఉంటాయి వారానికి. టీడీపీ అనుకుంటానికి వారికి 4 ఉంటాయి. దీన్ని ఏమంటారు చెప్పండి? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇప్పుడు నాకు ఎక్కువ కావాలని బాగోతా, నాకు ఎవరైనా తిరుపతి ఎవరికి. కానీ నీ ట్రెండ్ ఏంటంటున్నా, నీ న్యాయం ఏంటని అడుగుతున్నా. రాజ్యాంగం ఏమో సమానత్వం గురించి చెప్తుంది కదా. అవును, ఊరవాహనం ఏంటంటే నాకు అర్థం కాదు. ఏమో నవ్వు లేదు, ఏడుపు లేదు, ఈయన కసి లేదు, ఈయన నాకు అర్థం కాదు. ఈయన చేస్తున్నాడు రాజ్యాంగం ఏం చెప్తుంది? ఏనైనా సమానత్వం ఉండాలి కదా, ఉండాలి కదా, ఉండాలి కదా, సమానత్వం ఉండాలి కదా. ఏమిటి వివక్షత? శాసనసభ సాక్షిగా, శాసన మండలి సాక్షిగా అది పరిస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఇలా అన్నాడు ఆయన. ఏది ఎలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? నేను జేఏసీ నాయకుడిని, అంటే 40 ఏళ్ళు ఈ ఉద్యోగంలో పనిచేశాను. ఆయన పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేసేస్తాం, అధికారంకి వచ్చిన 6 రోజుల్లో మీకు గొప్ప పిఆర్సీ ఇస్తాం, డిఏలన్నీ సకాలం ఇస్తాం, ఇట్లాంటివన్నీ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ అన్నీ పాదయాత్రలో మేనిఫెస్టోలో చేర్చేసి ఎన్నికలు ఓట్లు వేసుకుని వ్యవహారం చేసి ఆయన గద్దెనెక్కేశాడు. అర్థమైందా? గద్దెనెక్కిన తర్వాత ఈ 4 ఏమీ చేయలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచలే, అవుట్సోర్స్ ఉద్యోగుల జీతాలు పెంచలే, ఇద్దరిని రెగ్యులరేషన్ చేయలేదు, డిఏలు చెల్లించలేదు, ఏ ఒక్క డిఏని కూడా పూర్తిగా చెల్లించలేదు. దీని ప్రభుత్వంలో పిఆర్సీలు మైనస్ పిఆర్సీలు ఇచ్చాడు ఉద్యోగులందరికీ కూడా. ఏదో మీరు అందరూ పంగనామాలు పెట్టుకున్నారు కదా, చాలా మంది పంగనామాలు పెట్టిండు ఎలా మరలే అంతేనా? ఉద్యోగులందరికీ పంగనామాలు పెట్టిండు. అది పరిస్థితి. ఇది ఆయన పాలన. పోలీసు వాళ్ళకి మైనస్ పిఆర్సీ, మాకు మైనస్ పిఆర్సీ, ఆర్టీసీ వాళ్ళకి మైనస్ పిఆర్సీ వల్ల పెరుగుదల లేదు, వ్యవహారం లేదు, భాగవతం లేదు. ఆ 11వ పిఆర్సీ ఇప్పుడు పూర్తి చేయలేదు. ఈయన 12వ పిఆర్సీ అని ఎప్పుడు ఎత్తడో తెలియదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరేషన్ చేస్తానని ఎప్పుడు చెప్పాడు? పాదయాత్రలో చెప్పాడు. ఇప్పుడు ఒక్క రెగ్యులరేషన్ అయ్యారే చెప్పండి. ఎన్నికల నాడేమో హామీ ఇస్తావు, మళ్ళీ ఎన్నికలు వచ్చినా కానీ ఇప్పటికది ఈయనకి ఎంత పదవీ కాలం ఉంది? ఇంక 2 నెలలు. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే 6,667 ఎంతో వచ్చాడు. ఈ కటాఫ్ డేట్ తప్పని మన సిఐటి వాళ్ళు మనం గట్టిగా దెబ్బలాడితే దాన్ని మారిస్తే 10,177 మంది వచ్చారు. ఇప్పుడు ఆ 10,177 మీరు ఎవరు లేరు, మీరెవరు లేదు. చాలా డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు లేరు. నీకు సమానత ఏంటని అడుగుతున్నా. 5 లక్షల మంది దగ్గరగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పని చేస్తున్నారు. వాడి జీతం పెంచలేదు, కాంట్రాక్ట్ రెగ్యులేషన్ చేయలేదు. ఇందులో మతలం ఏంటో తెలుసా? ఎన్నికల నాడు హామీ ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా నువ్వు వాళ్ళకి రెగ్యులరేషన్ చేయలే, ఉత్తర్వులు ఇవ్వలే, నీ మీద పైసా భారం లేదు. ఎవడు చెల్లిస్తాడు? రాబోయేవాడు ఎవడో, ఈ బడ్జెట్ భారం రాబోయేవాడు ఎవడో చెల్లించాలి. అంగన్వాడీ జీతాలు పెంచదామంటే ఏమన్నాడు? జూలై నెలలో పెంచుదామన్నాడు. జూలై నెలలో నీ ప్రభుత్వం ఉందా? ఉంటుందా? మార్చి నాటికి మే నాటికి నీ ప్రభుత్వం అయిపోయింది కదా. జూలైలో ఎవడొస్తాడో తెలియదు కదా. జోషి, నీ ప్రభుత్వ కాలమే ఉంటే జూలైలో పెంచుదానంటే అర్థం ఉంది. నువ్వు లేవు కదా జూలైలో, లేనుడు నువ్వు పెంచిన ఏంటి అసలు? ఎన్నికలు జరగాల, వ్యవహారం జరగాల, ఎవడు గెలుస్తాడో తెలియదు, ఎవడు ఓడుతాడో తెలియదు. జూలైలో పెంచుదానని నువ్వు ఎట్లా హామీ ఇస్తావు? ఈ బొత్స వచ్చినా ఎట్లా హామీ ఇస్తాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా హామీ ఇస్తాడు? అంటే అర్థం ఉందా ఏమైనా? ఇది పరిస్థితి. ఇట్లా చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు వీళ్ళందరికీ కూడా ఏ రకమైన పద్ధతిలో వ్యవహారం చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, అంగన్వాడీలైనా మన తోటి కార్మికులు, ఆశాలైనా మన తోటి కార్మికులు, సమగ్ర శిక్షాపతి మీకులాగా రెగ్యులేషన్ చేయమన్నా మీ రకమైన మీకు సంబంధించినటువంటి స్వరూపం కలిగిన డిమాండే వాళ్ళది ఉంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు మీది కూడా అంతే ముఖ్యంగా. అందువల్ల ఈ టీటీడీలో మీరు 3 సంవత్సరాల భయపడి 1160 రోజుల దగ్గరగా ఎంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారంటే, మీ డిమాండ్ అంటే ఎక్కువ రోజులు పోరాటం చేస్తున్నారు కాబట్టి న్యాయమైంది అన్యాయమైంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అర్థమైందా? మీరు చేస్తున్నారా, ఈ పాలకుడు చేస్తున్నాడా? అర్థం కలదా? వాళ్ళు చేస్తున్నారు. సమస్య సృష్టించింది మీరు, అంతే కదా? సమస్య పరిష్కరించాల్సిందే మీరే. నువ్వు పరిష్కరిస్తే మేము కూర్చోం కదా, మేము చెయ్యం కదా. ఇన్ని రోజులు మాకు అవసరం లేదు కదా. మాకు డమ్మి చేశారా ఇంత వ్యవహారం ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక అంత చెప్పి పోసాడో లేదో మనకు తెలియదు కానీ అంత అది ఆ ఉద్యమాన్ని చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే సమగ్ర శిక్షా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా పరిష్కారం అయిందా లేదని వేరే విషయం. నువ్వు ఎస్మా తీసుకొచ్చావు, ఉద్యోగాలను తీసేస్తానన్నావు. మమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తే నిన్ను కూడా ఉద్యోగం నిన్ను కూడా పీకేస్తామని చెప్పి హెచ్చరిక చేశారు. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నావా? హైకోర్టు తీర్పును అమలు చేస్తున్నావు నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు ఇచ్చిన ఎస్మాని మేము అమలు చేయాలా? ఆ తీర్పులు అమలు చేయాలి, ఈ తీర్పు అమలు చేయాలా నువ్వు అని ఎదురు ప్రశ్న చేశారు. ఇది పరిస్థితి. అంతటి సమరశీల పోరాటం నాకు తెలిసిన వారికి 40 ఏళ్ల చరిత్రలో అంత సుదీర్ఘమైన పోరాటం అంగన్వాడీలు కూడా చేయలేదు. అంగన్వాడీలు సందర్భంగా చేశారు. అందువల్ల సమస్య బాధితులు ఎవడు పోరాటం చేసిన సిఐటియు దాని వెనక ఉంటుంది. అందుకనే మీ అటవీ కార్మికులకి సమస్యల వెనకాల కూడా సిఐటియు ఆ రకంగా. గంధాల మురళికి ఏం పని? లేక ఇందులో కూర్చున్నటువంటి వాడు నా సంఘం కాబట్టి, నా సంఘం సభ్యులు కాబట్టి, నా జనం కాబట్టి, వీళ్ళ న్యాయానుసార పరిష్కారం కావాలి కాబట్టి అని చెప్పి వీళ్ళందరూ ఎంత దీక్షతో పట్టుదలగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా శాసన మండలిలో పీడిఎఫ్ తరఫున మీ సమస్యలు అంటే శాసన మండలిలో మాట్లాడాలంటే అది ఎజెండా రూపంలో, ప్రశ్న రూపంలో చర్చకి వస్తే మాట్లాడగలుగుతాం, లేకుంటే మాట్లాడడానికి అవకాశం ఉండదు. అయినా ప్రాతినిధ్యాల రూపంలో, లేఖల రూపంలో ప్రభుత్వానికి, ఆ శాఖ మంత్రికి మనం ప్రాతినిధ్యం చేసి మాట్లాడే పని చేస్తాం. ఏదేమైనా కాగితాలు ఇవ్వడం, వ్యవహారం చేయడం కంటే పోరాటం చాలా కీలకమైనది. 44 రోజులు సమ్మె చేస్తేనే అంగన్వాడీలతో ఎవడో ఏదో మంత్రులు కాబట్టి ఎవడో మాట్లాడగలడు. కాగితం ఇస్తే మాట్లాడలేదు వాడు, సమ్మెల వరకు పోతేనే మాట్లాడాడు. అందువల్ల మన పోరాటాన్ని బట్టే ప్రభుత్వం కూడా దిగొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమైనా ముఖ్యంగా ఈ టీటీడీ యాజమాన్యం ఎంత వివక్షతతో వ్యవహారం చేయడం సరికాదు. నువ్వు వీళ్ళు చేసినందుకు మేము బాధపడలేదు, మమ్మల్ని కూడా చేయాలి కదా. అంతేనా? ఇప్పుడు 200 మందిని చేసినందుకు నాకేం బాధలేదు. ఈ 120 మంది కూడా చేయాలి కదా. వీడు ఎంతమంది ఉంటే అంతమంది కూడా చేయాలి కదా. అందరికీ సమన్యాయం ఇవ్వాలి కదా, చేయాలి కదా.
అది పరిస్థితి. అది చేయకుండా నీ రాజకీయ పార్టీకి జై కొట్టినోడికి చేసి ఆడికి మానేస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క బొమ్మల కరుణాకర్ రెడ్డికి ఏది ఎక్కడి నుంచి వచ్చాడైనా కరుణాకర్ రెడ్డి ఏ రాజకీయ వారసత్వం నుంచి వచ్చాడైనా ఇప్పుడు ఈ ఉద్యోగ పార్టీలో దూరి వ్యవహారం చేయొచ్చు, కానీ మూలాలు ఎక్కడున్నాయి? అది తెలంగాణలో సీతక్క ఏ మంత్రి అయిపోయింది, మంత్రి అయింది. ఏ మూలాల నుంచి వచ్చింది? ఈ జెండా మూలాల నుంచి వచ్చింది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఒక నక్సలైట్ పార్టీలో పనిచేసి సుదీర్ఘకాలం తర్వాత టీడీపీలోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి నా శాఖ ఉద్యోగులు అంగన్వాడీలు బాధపడుతున్నారంటే 18,000 రూపాయలు ఏదో ఇంకా ఇతర రాయితీలని తనగా మంత్రిగా ప్రకటింది. ఇక్కడ ఈ మన ఆంధ్రప్రదేశ్లో మంత్రులందరూ బొమ్మలైపోయారు. అసలు ఆయన చెప్తే తప్ప ఎవడు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అది పరిస్థితి. అందువల్ల టీటీడీ యాజమాన్యం చేసినటువంటి తీర్మానం ప్రకారంగా ఆ తీర్మానం అందరికీ వర్తించేటువంటి పద్ధతిలో ఈ టీటీడీ నిర్ణయం తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరు బాబు? ఈ మంత్రి మురళి, ఈ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి. అరే ముఖ్యమంత్రి సరే, అసలు మంత్రి ఎవడు? ఈ మంత్రి ఎవడు? అది ధర్మారెడ్డి సంగతి. ఈ మంత్రికి వస్తాడు నన్ను అంటే టీటీడీనే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఇలా ఎందుకు అడుగుతున్నాడంటే ఓ మాట చెప్తారు, మీరు వినండి. కొడుకు వచ్చిన జగనన్న ప్రభుత్వం అధ్యక్ష గ్రామాలలో దేవాలయాలు పెట్టి ఆ దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఈ గ్రామాలలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేటట్లుగా మాకు జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష అని ఇలాగ చెప్తున్నాడు అనమాట. ఇలా గ్రామంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. అప్పుడు నేను లేచి అడిగాను, మరి ఇక ధూపదీప నైవేద్యాలు చేసుకుంటేనే గ్రామంలో ప్రజలందరూ సుఖంగా ఉంటే ఇక మీ ముఖ్యమంత్రి ఎందుకు, మీ మంత్రిత్వం ఎందుకు? ఇక ఇదంతా మూసేసి ధూపదీప నైవేద్యాలు చేసుకుంటే జనమంతా బాగుపడతారు కదా, ఈ పాలన ఎందుకే చెప్పాల. ఇట్లా ఉంది పరిస్థితి ఆ సభల్లో బాగోతుంది. అందువల్ల ఎవరికి ఏమీ పట్టనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అనుకోకుండా నేను తిరుపతి ఇచ్చాను. నాకు ఆల్రెడీ మురళి సమస్యలు చెప్పాడు. అందువల్ల మీ దాని మీద ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా వేయటం జరిగింది. వస్తే మాట్లాడదాం, లేకుంటే ఏదో ఒక రూపంలో మా ప్రాతినిధ్యము వ్యవహారము మీ సమస్యను పట్టించుకొని పరిష్కరించాలని చెప్పి ఆ రకంగా పీడిఎఫ్ తరఫున మీ పోరాటానికి మద్దతు ఇస్తూ మీ పోరాటం సక్సెస్ కావాలని చెప్పి మీ పోరాడుతున్నందుకు మీకు పోరాడుతున్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఇప్పటికి 3 రోజుల నుంచి నిరవధిక నిరాదీక్ష చేస్తున్నటువంటి కామ్రేడ్స్కి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా ఆ రకంగా మీకు మద్దతుగా ఉన్నటువంటి ఆ కామ్రేడ్స్కి అభినందన తెలియజేస్తూ మీ అందరికీ ఈ యొక్క పోరాటానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతులు మీరు సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.